హాయ్ చిల్డ్రన్, గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ నేను మళ్ళీ వచ్చేసాను. సో కొంచెం స్కూల్లో అంతా బిజీ అవ్వడం వల్ల చాలా గ్యాప్ తీసుకున్నాను. ఆల్రెడీ వేదిక్ మ్యాథ్స్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం కదా, అందులో అప్ టు మల్టిప్లికేషన్ విత్ 5 చేసాము. ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ విత్ 25 చూద్దాం. 25 ఎలా రాసుకుంటాం మనం? 100 డివైడెడ్ బై 4. 100/4 25 అవుతుంది కాబట్టి ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కి 2 zeros యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన క్వశ్చన్ 368 ఇంటూ 25. దాంట్లో ఈ 368కి 2 zeros యాడ్ చేసి 36,800 అని రాసుకుంటాము. దాన్ని 4తో డివైడ్ చేయాలి. సో నార్మల్గా ఈ డివిజన్ ప్రాసెస్ అంతా కాకుండా డైరెక్ట్గా డివిజన్ చేసేలాగా చూద్దాము. 36 అనేది 4 టేబుల్లో 4 9s 36 అవుతుంది. 8 అనేది 4 2s 8. ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్గా వేసుకుందాం. ఇప్పుడు ఇంకొకటి చూడండి, 5 7 9 క్వశ్చన్ 2 zeros యాడ్ చేస్తాం అండ్ డివైడ్ విత్ 4. 4 1s 4. 5 minus 4 అనేది 1 అవుతుంది. 1 7 17. 4 4s 16. 17 minus 16 1. 1 9 19. Again 4 4 16. 19 minus 16 3. 3 0 30. 4 7s 28. 30 minus 28 2. 2 0 20. 4 5s 20. సో మీరు కూడా నార్మల్ డివిజన్స్ చేస్తున్నట్లయితే ఈ విధంగా డివిజన్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్లోగా మీరు ప్రాక్టీస్ చేసారంటే ఈజీగా వస్తుంది. స్టార్టింగ్ 2 టేబుల్ 3 టేబుల్ ఆ విధంగా ప్రాక్టీస్ చేసారు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా నార్మల్ డివిజన్ చేస్తాం కదా, అలా చేసేదానికి మనం ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. వేదిక్ మ్యాథ్స్ అనేది టైం టేకింగ్ కాకుండా టైంని చాలా రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా చేయాలో చూపిస్తాను. 29200/4. 4 7s are 28. 12 4 3s are 12. 0 0 7,300. చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేసింది ఆన్సర్. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్స్ కాపీ చేసుకొని మీరు కూడా దాన్ని సాల్వ్ చేసి ఏం ఆన్సర్ వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.